తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి విదేశీ పర్యటనకు వెళ్లారు. భారీ పెట్టుబడులు సాధించడమే లక్ష్యంగా జపాన్ కు బయలుదేరి వెళ్లారు. రేపటి నుంచి వారం రోజుల పాటు జపాన్ లో బిజీగా ఉండనున్నారు రేవంత్. సీఎం రేవంత్ రెడ్డి వెంట మంత్రి శ్రీధర్ బాబు, రాష్ట్ర అధికారుల ప్రతినిధి బృందం కూడా జపాన్ కు వెళ్లారు. ఈ నెల 22 వరకు జపాన్ లో పర్యటించేలా సీఎం టీం స్కెడ్యూల్ ప్రిపేర్ చేసుకుంది. బుధవారం జపాన్ లోని నారిటా ఎయిర్పోర్ట్ కు చేరుకుంటుంది సీఎం రేవంత్ రెడ్డి టీం. అక్కడ భారత రాయబారితో ఆతిథ్య భేటీ ఉంటుంది. జపాన్ లో ప్రతిష్టాత్మకమైన ఒసాకా వరల్డ్ ఎక్స్పోలో 2025లో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొనున్నారు. ఎక్స్పో వేదికగా తెలంగాణకు పెట్టుబడుల్ని ఆహ్వానించనున్నారు. తెలంగాణలో ఉన్న అవకాశాలను, సదుపాయాలను పారిశ్రామికవేత్తలకు వివరించనున్నారు రేవంత్ రెడ్డి. ఈ ఎక్స్పోలో ప్రపంచ దేశాల నుంచి ఎంతో మంది పారిశ్రామిక ప్రతినిధులు పాల్గొనుండడంతో రాష్ట్రానికి గ్లోబల్ ఎక్స్పోజర్ సాధించే దిశగా రేవంత్ బృందం ప్రయత్నించనుంది. ఈ ఎక్స్పో వేదికపై తెలంగాణ పెవిలియన్ ను ప్రారంభించనున్నారు. ముఖ్యమంత్రి హోదాలో రేవంత్ రెడ్డి మూడోసారి విదేశీ పర్యటన చేస్తున్నారు. గతేడాది అమెరికాలో పర్యటించగా ఈ ఏడాది జనవరిలో దావోస్ లో పర్యటించారు రేవంత్ రెడ్డి. ఇప్పుడు జపాన్ టూర్ లో భాగంగా సీఎం రేవంత్ టీం టోక్యో, మౌంట్ ఫుజీ, ఒసాకా, హిరోషిమాలో పర్యటించనున్నారు. ఆయా నగరాల్లో జపాన్ ప్రభుత్వ ప్రతినిధులు, ప్రముఖ కంపెనీల పారిశ్రామికవేత్తలతో సీఎం బృందం రౌండ్ టేబుల్ మీటింగ్స్ కి కూడా ప్లాన్ చేసింది. రాష్ట్రంలో తమ ప్రభుత్వం చేపట్టిన ఫ్యూచర్ సిటీ, మూసి ప్రక్షాళన, మెట్రో 2 విస్తరణ, స్కిల్ యూనివర్సిటీలతో పాటు పారిశ్రామిక రంగానికి ప్రభుత్వం ఇస్తున్న రాయితీలను వివరించనున్నారు సీఎం రేవంత్ రెడ్డి. ఇక్కడి పరిశ్రమల ఏర్పాటుకు ఉన్న అనుకూల వాతావరణంపై కూడా ఇన్వెస్టర్లకు ఎక్స్ప్లెయిన్ చేయనున్నారు. అంతేకాదు జపాన్లోని అభివృద్ధి చెందిన ప్రాంతాల్ని పరిశీలించనున్నారు. దానికోసం అక్కడి ప్రభుత్వం తీసుకున్న ప్రణాళికలను అడిగి తెలుసుకోనున్నారు. జపాన్లో ఉన్న ఆధునిక సాంకేతికత, పరిశ్రమల నైపుణ్యాన్ని రాష్ట్రానికి రప్పించడంపై లక్ష్యంగా సీఎం పర్యటన కొనసాగనుంది. దావోస్ టూర్ తో సీఎం రేవంత్ రెడ్డి భారీ పెట్టుబడుల్ని తెలంగాణకు రప్పించగలిగింది. ఇప్పుడు జపాన్ టూర్ పై భారీగా ఆశలు పెట్టుకుంది రేవంత్ రెడ్డి టీం. ఈ పర్యటన ద్వారా జపాన్ లో ఉన్న టెక్నాలజీని రాష్ట్రానికి తీసుకురావడంపై సీఎం ప్రత్యేక దృష్టి పెట్టారు. సీఎం అనుకున్నది సాధిస్తే తెలంగాణలో ఉపాధి అవకాశాలు, ఆర్థికాభివృద్ధి మెరుగుపడుతుందని విశ్లేషకులు భావిస్తున్నారు. ఇటు నిరుద్యోగులు కూడా ఉపాధి అవకాశాలు పెరుగుతాయని సీఎం జపాన్ టూర్ వైపు ఆశగా చూస్తున్నారు.